నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ నేను మీ విజిత సాధారణంగా మనందరం కూడా ఆలోచిస్తూ ఉంటాము సర్పదోషాలు అని చెప్పి అసలు ఎందుకు వస్తాయి ఈ సర్పదోషాలు మరి ఈ సర్పదోషం ఉంది అని మనకెలా తెలుస్తుంది ఆ సర్పదోషం ఉన్న వాళ్ళలో ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయి నిజంగా ఆ లక్షణాలు చూసి సర్పదోషం ఉంది అని మనం గుర్తించవచ్చా ఇలాంటి విషయాలన్నీ కూడా ఇప్పుడు గురుగారితో మాట్లాడి తెలుసుకుందాం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు గాడేపల్లి వీరభద్ర శర్మ గారు వారితో మాట్లాడి వీటి గురించి కూలంకషంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం అండి నమస్కారం అమ్మా ఎలా ఉన్నారు బాగున్నాను తల్లి సంతోషం మొదటిసారి మీతో ఇంటర్వ్యూ చేస్తున్నాను అవును అయితే సాధారణంగా సర్పదోషాలు అని చెప్పి వింటూ ఉంటామండి అయితే కొన్ని సార్లు అసలు ఎందుకు వస్తుంది ఈ సర్పదోషం అనేది ఒక క్వశ్చన్ మార్క్ గానే అనిపిస్తుంది ప్రతి ఒక్కరికి కూడా పర్సనల్ గా నేను అనుకున్నా కూడా సర్పదోషము అంటారు కాల సర్పదోషము అంటారు రకరకాల సర్పదోషాలు అంటారు ఈ సర్పదోషం ఉంటే సంతానం ఆలస్యం అవుతుంది అంటారు వివాహం ఆలస్యం అవుతుంది అంటారు మరి వీటికి పరిహారం ఖచ్చితంగా చేయాల్సిందే అంటారు అసలు ఎలా తెలుస్తుంది సర్పదోషం ఉందని ఎందుకు వస్తుంది ఈ సర్పదోషం ఉందని మా నాన్నగారు ఏమన్నా పాములు చంపేవారా ఏంటి పాములు చంపితే నాకు వచ్చిందా ఇలాంటి ఆలోచన కూడా చాలాసార్లు అనిపిస్తూ ఉంటుందండి ఎందుకు వస్తుందంటారు సర్పదోషం ఈ యొక్క సర్పదోషానికి ఉన్నటువంటి ప్రధానమైనటువంటి పేరు కాల సర్పదోషం అండి సర్పదోషంలోనే దాని ప్రధానమైన మొత్తం పూర్ణమైనటువంటి పేరు కాల సర్పదోషం అంటే ఒకటే ఉంటుందా అండి కాల సర్పదోషం దాంట్లో కూడా మళ్ళీ రకాలు ఉంటాయా 144 రకాలు ఉన్నాయండి సర్పదోషాల్లోనే విశేషంగా ముందు 144 రకాలు చెప్పబడ్డాయి అసలు 144 రకాలకి కాల సర్పదోషానికి అసలు వివరణ ఎంతకి ఏంటంటే కనుక మేషరాశి నుంచి మీనరాశి వరకు మనకు మొత్తం 12 రాశులు ఉన్నాయమ్మా ఈ 12 రాశుల్లోకి కూడా రాహుకేతువులు అనేటువంటి వాళ్ళు సంచరించేటువంటి స్థానాన్ని బట్టి కాల సర్పదోషంగా చెప్పబడింది ఓకే అంటే గ్రహాల మార్పులు అస్థాన మార్పుల వలన అవును చెప్పబడింది అవును ఇందులో ఏంటంటే పద్మకాల సర్పదోషం తక్షకి కాల సర్పదోషం తక్షక కాల సర్పదోషం వాసుకి కాల సర్పదోషం ఇలా మొత్తం ఒక్కొక్క సర్పదోషానికి ఇంటర్నల్ లింక్ అనేటువంటిది మొత్తం 12 రకాలుగా చెప్పబడింది 12 × 12 = 144 144 కాల సర్పదోషాలు ఉన్నాయి అందులోనే పితృదోషాలు అనేటువంటివి కూడా చెప్పబడి ఉన్నాయి ఈ కాలసర్పదోషానికి లింక్ గానే అయితే ఏంటంటే అసలు కాలసర్పదోషం అంటే ఏంటంటే కనుక ప్రధానంగా వారి యొక్క జీవితంలో ముందు కాలం వేస్ట్ అయిపోతుంటుందండి అంటే 8వ తరగతిలో ఉండవలసినటువంటి విద్యార్థి 5వ తరగతిలో ఉన్నాడు అనుకోండి ఎంత వృధా అయిపోయింది కాలం పనులన్నీ నిదానంగా అవటం అనుకోవచ్చా ఒక రకంగా అవునమ్మా అంటే 8వ తరగతిలో ఉండవలసిన విద్యార్థి 5వ తరగతిలో ఉన్నాడు అంటే కనుక వాడి జీవితంలో ముందుకెళ్ళలేకపోతున్నాడు 3 సంవత్సరాల కాలం మనకి ఎదురుగుండా కనిపిస్తుంది ఇలాగే వాడి యొక్క జీవితంలో అన్ని పనులు యందు కూడా ఆ యొక్క కాలం వేస్ట్ అయిపోయేటువంటి దోషమే కాలసర్ప దోషం ఉత్తినే వృధాగా అయిపోతుంటుంది కాలసర్పదోషం వల్ల వాడి యొక్క కాలం అంతా కూడా వృధాగా గడిచిపోతుంటుంది దాంట్లో వాడి యొక్క ఇంప్రూవ్మెంటేషన్ ఉండదు అభివృద్ధి ఉండదు అంటే సాధారణంగా అందరికీ ఇప్పుడు ఉదాహరణకి వారి తల్లిదండ్రులకి 24లోనో 23లోనో వివాహం జరిగి ఉంటే వీళ్ళకి 33 వచ్చేసరికి కూడా ఏవి దారి దొరకదు అలా కాలం వేస్ట్ అయిపోవడం అనేటువంటిది ఈ యొక్క సర్పదోషంలో ప్రధానంగా చెప్పబడి ఉంది ఇప్పుడు మీరు అన్నట్టుగా అంటే కాలం వృధా అవడం అంటే ఈ మధ్య కొంతమంది సోమరిపోతుల లక్షణాలు ఉండి కూడా ఇలా కాలాన్ని వృధా చేసే వాళ్ళు ఉన్నారు అంటే ఇప్పుడు ఇదే నాకు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేనే అనుకోండి అలా ఏదైనా నేను ఆలస్యం అవుతున్నాయి నా పనులు అని అంటే అది నేను చేయకపోవడం వల్లేమో నా బద్ధకం వల్లేమో అనే ధోరణిలో కూడా నేను ఆలోచిస్తూ ఉంటాను అనుకోండి ఇంకా ఏదైనా లక్షణం ఉందా మనకి సర్పదోషం ఉంది అని గుర్తించడానికి దీంతో పాటు ప్రధానంగా ఈ యొక్క విద్యా వ్యవస్థ నుంచి కూడా వాళ్ళకి పనులన్నీ ఆలస్యం అవుతూ ఉంటాయి ఈ ఆలస్యం అవడంలో కాలం వృధాగా అయిపోతుంది కదా ఇదే కాకుండా వివాహం అయినటువంటి దంపతులకు కూడా త్వరగా సంతానం కలగకపోవడం అంతకుమించి వివాహానికి కూడా నియర్లీ 40 దగ్గరగా 40 వచ్చే వరకు కూడా వివాహం కానివ్వకపోవడం అంటే అందులో కుజుదోషం కూడా భాగం అనుకోండి కానీ ప్రధానంగా రాహుకేతువుల వల్ల కలిగేటువంటిది కాలసర్పదోషం అంటే ఈ కాలసర్పదోషంలో ప్రధానంగా చెప్పబడే అంశం ఏంటంటే కనుక ఎగ్జాంపుల్ మీరు ఇందాక మేషరాశి అన్నారు కాబట్టి చెప్తున్నాను మేషరాశిలో రాహుగ్రహం ఉండి తులారాశిలో కేతుగ్రహం ఉందనుకోండి ఈ మిగతా గ్రహాలని ఈ పక్కన కానీ ఆ పక్కన కానీ ఉండిపోయి ఏ గ్రహం కూడా రాహుకేతువులను దాటుకుని బయటికి వెళ్ళకపోతే కనుక దానిని పూర్ణ కాలసర్పదోషం అంటారు ఇలా కాలసర్పదోషం ఉన్నటువంటి వారిలో అంటే వారి యొక్క తల్లిదండ్రుల యొక్క జాతకం చాలా బలంగా ఉంటే ఏమో తప్ప లేదంటే ఇలా కాలసర్పదోషంలో జన్మించడం వల్ల తల్లిదండ్రులు విడిపోవడం కానీ
తండ్రి పూర్తిగా అనారోగ్యం పాలైపోవడం కానీ, ఈ కాలసర్పదోషం ఉన్నటువంటి కారణం చేత వీడు చిన్న వయసులోనే ఏదో పనికి వెళ్ళి 10 రూపాయలు సంపాదించవలసిన ఆవశ్యకత ఏర్పడుతుంది ఖచ్చితంగా. చదువు ఒక్కసారి ఆగిపోతుంది. ఆ కాలం వాడిని నడిచే గతిలో నడవనివ్వదు, అర్ధాంతరంగా ఆపేస్తుంది. అదే కాలసర్పదోషతో తీవ్రంగా ఉంటే కనుక ఇంటి నుంచి పారిపోవడం, ఇంట్లో ఉండకుండా ఉండడం, ఊరికి దూరంగా తల్లిదండ్రులకు దూరంగా ఉండడం, ఇలాంటి పరిస్థితిని కూడా కాలసర్పదోషం కలగజేస్తూ ఉంటుందండి. ఓకే, అంటే ఏ రకంగా తీసుకున్న కుటుంబంలో ఆరోగ్యపరంగా కానివ్వండి, ఆర్థిక పరంగా కానివ్వండి ఇబ్బందులు, పోనీ ఏదైనా చేద్దాము అని ముందుకు వెళ్దాము అని అంటే ముందుకు వెళ్ళే సూచనలు కూడా కనిపించకపోవటం, అవును, ఇటువంటి లక్షణాలు ఉంటే అది ఖచ్చితంగా కాలసర్పదోషం పూర్ణంగా చెప్పబడింది అలాగే. ఓకే, ఇప్పుడు మరి మనకు ఎలాగూ నాగుల పంచమి రాబోతోందండి, శ్రావణ మాసం కూడా రాబోతుంది. శ్రావణ మాసంలో మొదటగా మనకు నాగుల పంచమి. అయితే ఈ సర్పదోషాలకు సంబంధించి చాలా వరకు సంతానం ఆలస్యమైన, వివాహం ఆలస్యమైన వాళ్ళు కూడా ఎక్కువగా ఆ రోజు ఆరాధన చేస్తూ ఉంటారు. మరి మనం ఏదైనా పరిహారం గనక ఎలాగూ రాబోతోంది పంచమి కాబట్టి ఆ రోజున చేసుకోవడం కానివ్వండి, దానికి ముందరే చేసుకుంటే ఫలితం ఉంటుందంటారు? సాధారణంగా సాధ్యమైనంత మట్టుకి మన వాళ్ళందరికీ కూడానండి శ్రావణ మాసంలో వచ్చేటువంటి చవితిని కూడా నాగుల చవితి అంటారనేటువంటి విషయం చాలా అతి తక్కువ మందికి తెలుసు. సాధారణంగా అందరం కూడా కార్తీక మాసంలో వచ్చేటువంటి చవితిని మాత్రమే నాగుల చవితిగా స్వీకరిస్తారు. మిగతా రోజుల్లో వచ్చేటువంటి దాని గురించి పూర్ణంగా చాలా మందికి తెలియకుండా ఉంది. శ్రావణ మాసంలో చవితి తిథి ఉదాహరణకి రేపు వచ్చేటువంటి 29ని గరుడ పంచమిగా చెప్పబడిందండి పంచమల్లోనే. 28న నాగుల చవితిగా చెప్పబడింది, సోమవారం రోజు వచ్చింది చవితి తిథి. ఆ రోజే చవితి తిథిగా చెప్పబడింది. ఉదాహరణకు నాగుల చవితి రోజున ఎటువంటి పరిస్థితుల్లో ఆ యొక్క పుట్ట దగ్గరికి వెళ్ళి పాలు పోయడం, నాగేంద్ర స్వామి వారిని ఆరాధన చేయడం, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని అర్చన చేయడం, ఇవన్నీ ఎలా అయితే చేస్తారో అదే ప్రకారమైనటువంటి కృతం అంతా కూడా ఈ యొక్క శ్రావణ మాసంలో వచ్చే చవితి రోజున కూడా చేయడం ప్రమాణంగా చెప్పబడి ఉంది. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆరాధన చేయడం కానీ, ఆ రోజున కనీసం ఏదైనా పుట్ట దగ్గరికి వెళ్ళి ప్రదక్షిణ చేసి ఆ పుట్ట దగ్గర కొంచెం పాలు పోసుకు రావడం వల్ల కూడా ఉపశమనం ఏర్పడేటువంటి అవకాశం ఉందండి. అయితే అండి ఈ యొక్క నాగుల చవితికి సంబంధించి మనం ఇందాక చెప్పుకున్నటువంటి వారి యొక్క జీవితంలో ఉన్నటువంటి ఈ యొక్క కాలం వల్ల అనవసరంగా ఉత్తినే వృధా అయిపోతుంది కాబట్టి ఆయా ఇబ్బందులు లేకుండా ఉండడం కోసం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క ఆరాధనతో పాటుగా మానసాదేవి అమ్మవారి యొక్క ఆరాధన కూడా చెప్పబడి ఉంది. అలాగే శివారాధన కూడా విశేషంగా చెప్పబడి ఉంది. శివారాధన చేసినప్పటికీ కూడా నాగదోషాలు తొలగిపోతాయి. గణపతి యొక్క ఆరాధన చేయడం వల్ల కూడా నాగదోషాలు తొలగిపోతాయి. గజవక్త్రం ఆ యొక్క పరమేశ్వరుడికి సంబంధించినటువంటి గణపతికి ఆ యొక్క ఉదరం అంతా కూడా నాగయుగ్మోపవీతనే నమః అని చెప్పినటువంటి ప్రమాణాన్ని అనుసరించి నాగుల చేతే కుట్టబడి ఉంది మొత్తం ఆయన యొక్క ఉదరం అంతా కూడా. అవునండి, మనకు కనిపిస్తూ ఉంటుంది, ఎదురుగుండా యొక్క సర్పస్వరూపం కనిపిస్తూ ఉంటుంది ఉదరం దగ్గర. ఆయనకి ఏదో వడ్డాణం పెట్టుకున్నటువంటి ఆడవాళ్ళకి ఎలా ఉంటుందో స్వామివారికి సంబంధించినటువంటి నాగ సర్పం ఎదురుగుండా అలా కనిపిస్తూ ఉంటుంది. ఆయన్ని ఆరాధన చేసినా కూడా ఈ యొక్క సర్పదోషాలు అవి కూడా లేకుండా ఉంటాయి. అయితే విశేషంగా ఏంటంటే కనుక ఆ రోజున రాహుగ్రహానికి సంబంధించినటువంటి ఆరాధన చేయడం, కేతువుకి సంబంధించినటువంటి ఆరాధన చేయడం, వారికి అవకాశం ఉన్నటువంటి వాళ్ళు ఏమైనా జపము, తర్పణం, దానం, రాహువుకి సంబంధించి మినువులు దానం ఇవ్వడం, కేతువుకి సంబంధించి ఉలవల దానం ఇవ్వడం, వారి యొక్క వంశంలో 3-4 తరాల నుంచి ఆడపిల్లలే పుట్టుతూ ఉండడం, మగ సంతానం లేకపోవడం, వంశాభివృద్ధికి ఆటంకం ఏదో పూర్ణంగా ఏర్పడినటువంటి దోషం ఏర్పడడం, ఇలాంటి దోషాలను తొలగించేటువంటి శక్తి నాగప్రతిష్ఠ అనేటువంటి కార్యక్రమానికి ఉందండి. నాగప్రతిష్ఠ అంటే మీరు చెప్పిన ఈ దోషాలన్నీ, లక్షణాలు ఉన్నాయి అన్నీ కూడా వంశపారంపర్యంగా వచ్చేటువంటి దోషం అంతా కూడా ఆ యొక్క దోషం అంతా కూడా తొలగిపోతుంది. ఓకే, ఎలా చేయాలి ఈ నాగప్రతిష్ఠ, ఈ విధానం ఎలా ఉంటుంది ఏంటి? సాధారణంగా వాహనం వృషభోయస్య వాసుకీ కంఠభూషణం వామే శక్తిధరం వందే వకారాయ నమో నమః అంటోంది మహాన్యాసం. అంటే మన దగ్గర ఉంటే దోషం. ఇప్పుడు నా దగ్గర ఏవో డబ్బులు ఉన్నాయని చెప్పినది నేను ఒక AK-47 గన్ కొనుక్కుని ఈ పక్క నుండి దగ్గర నుంచి రోడ్డు మీద వెళ్ళాను అనుకోండి, ముందు నేను తీసుకుని లోపలేసేస్తాను. సో నా దగ్గర ఉండకూడదు అది. అదే ఆర్మీ వాళ్ళ దగ్గర ఓ 4 ఈ పక్కన 4 మెడలో వేసేసుకుని వెళ్ళిపోయినా కానీ వాళ్ళని ఎవరు ఏమనరు. ఏం చేతంటే వాళ్ళు ఆల్రెడీ ఆర్మీకి సంబంధించిన వ్యక్తులు కాబట్టి. మన దగ్గర ఉంటే దోషం.
అదే పరమేశ్వరుడు యొక్క సన్నిధిలో ఉందనుకోండి, అది దోషం లేదు. ఓకే. సో నా దగ్గర ఉన్నటువంటి ఈ నోగదోషాన్ని, నాలో ఉన్నటువంటి ఈ కాలసర్ప దోషాన్ని ఒక నాగప్రతిమ స్వరూపంగా ఈ ప్రకారంగా తయారు చేయించాలి. నాగస్వరూపాన్ని, జంట నాగసర్పాన్ని తయారు చేయించి ఒక దేవాలయం కట్టి, దేవాలయంలో ఏ ప్రకారంగా అయితే విగ్రహ ప్రతిష్టారాధన చేస్తామో అదే ప్రకారంగా ఒక 3 నుంచి 5 రోజులు ఆ క్రతువంతటిని కూడా వారి వంశంలో ఉన్నటువంటి వారందరూ కూడా ఎంతమంది పీటల మీద కూర్చుని ఆ పూజ చేయగలిగినటువంటి సమర్థులు ఉంటారో వారందరూ కూడా ఆ కార్యక్రమంలో పాల్గొని ఆ సర్ప ప్రతిష్టాపన అనేటువంటి కార్యక్రమాన్ని చేయించాలండి. అది చేయించడం వల్ల వాళ్ళ వంశంలో ఎప్పటి నుంచో ఉన్నటువంటి నాగదోషం కూడా, అంటే ఈయన దగ్గర ఉన్నటువంటిది దోషం, ఇది పట్టుకుని అక్కడ పెట్టేస్తే ఇంక దోషం లేదు. అదే ఒక ఆలయం కట్టించామనుకోండి, మళ్ళీ ఉదయం ధూపం, సాయంకాలం ధూపదీప నైవేద్యాలు, ఉదయం మళ్ళీ ధూపదీప నైవేద్యాలు, ఇవన్నీ కూడా ఆచరించవలసి వస్తూ ఉంటాయి. అదే ఒక ప్రధానమైనటువంటి శివాలయంలో ఆ యొక్క ప్రతిష్టాపన అనే కార్యక్రమం చేయడం వల్ల ఈ దోషాలు పూర్ణంగా పోతాయి. నీకు సంబంధం లేదు ఇంక నీకు. ఇప్పుడు ఇలాంటి కార్యక్రమాలన్నీ మీరు చేపిస్తున్నారా అండి? ఈ విగ్రహ ప్రతిష్ట ఇలాంటివన్నీ చేస్తుంటాం. ఓకే. అంటే ఇప్పుడు ఎలాగో మనకు నాగుల పంచమి చవితి ఉంది కాబట్టి విశేషంగా ఇప్పుడు చేస్తే ఎక్కువ ఫలితం అని చెప్పుకుంటున్నాము, కానీ ఇది మిగతా సందర్భాల్లో కూడా ఎప్పుడైనా ఆచరించవచ్చు. అయ్యో, అంటే ఇప్పుడు అందరూ ఇది రోజు చేయడం కుదరదు కదమ్మా. ఉదాహరణకి ప్రతి నెల వచ్చే చవితి, షష్ఠి తిథులు ఉంటాయి. పౌర్ణమికి ముందు ఆ తిథులు వస్తాయి, పౌర్ణమి తర్వాత ఆ తిథులు వస్తాయి. వారి వారి యొక్క జన్మ నక్షత్ర ఆధారంగా, వారి యొక్క జాతక ఆధారంగా ఆ కార్యక్రమం నిర్వహించుకోవచ్చు. అది ఇబ్బంది కాదు. అయితే మొత్తానికి మనకు ఇటువంటి లక్షణాలు ఉన్న వాళ్ళు దాదాపుగా ఈ మధ్య కాలంలో కనిపిస్తూనే ఉంటారు. అంటే అది మామూలుగా మానవులు అన్నాక ఇబ్బందులు సహజము అని చెప్పి కొట్టి పారేస్తుంటాం, కానీ అలా కొట్టి పారేయకుండా అసలు ఏంటి సమస్య అనేది కనుక తెలుసుకొని దాన్ని పరిహారం అనేది మనం చేసుకుంటే ఖచ్చితంగా మనం ముందుకు వెళ్ళగలుగుతాము అని చెప్పి అయితే మీ మాటల్ని బట్టి నాకు అర్థమైందండి. ఈ మధ్య కాలంలోనే నేను విన్నానండి, శని అనేది వక్రగతి చెందుతోంది అని చెప్పి. ఆల్రెడీ అది జరిగి కూడా మనకు కొన్ని రోజులు అవుతోంది. జూలై 8న ఏమో ఇది స్థానం మార్పు చెందింది అని చెప్పి, దాదాపు నవంబర్ మాసం వరకు కూడా ఉంది ఇదే విధానము అని చెప్పి. అంటే సాధారణంగా ఒక గ్రహం ఉండాల్సిన స్థానం నుంచి మార్పు చెందింది, అందులోనూ ఇది వక్రగతి చెందింది అని చెప్పి అంటున్నారు. కాబట్టి ఒక 5-6 రాశుల వారిపైన ప్రభావం ఉంది అని చెప్పి కూడా వింటూ ఉన్నాము. ఆ రాశుల వారు ఎవరు, ఏ రాశుల వారు, వాళ్ళు ఎటువంటి పరిహారాలు చేసుకోవచ్చో వివరించండి. తప్పకుండా. నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయామార్తాండ సంభూతం తం నమామి శనీశ్వరం. అయితే మొన్న జూలై 8వ తేదీ నుంచి మనకి రాబోయేటువంటి నవంబర్ 8వ తేదీ వరకు కూడా శని భగవానుడు ఉన్నటువంటి మీనరాశి నుంచి మళ్ళీ వెనక్కి కుంభరాశిలోకి ప్రవేశించారు. ఆయన ప్రవేశించడం వల్ల సాధారణంగా మనం మామూలుగా రొటీన్గా ఆలోచించినట్లయితే కనుక, ఉదాహరణకి నేను మీకు గురు సమానుణ్ణి, నేను పలానా చోట వెళుతున్నాను తల్లి అని చెప్పి మీతో చెప్పేసి నేను మళ్ళీ వెనక్కి వచ్చేసరికి గురువుగారు మళ్ళీ భోజనానికి వచ్చినట్టున్నారు, లేకపోతే టిఫిన్కి వచ్చినట్టున్నారు, పాప ఆయనకి ఏదో ఏర్పాటు చేయాలని చెప్పి మీరు అనుకోవచ్చు. అలాగా ఒక గ్రహం ఒక రాశిలోంచి మళ్ళీ వెనక్కి రాశికి వచ్చింది. ఇప్పటిదాకా ఉదాహరణకి కర్కాటక రాశి వారికి అష్టమ శని అనేటువంటిది వెళ్ళిపోయింది. మొన్న మార్చి 30వ తేదీన విడిపోయినటువంటిది మళ్ళీ వచ్చింది వెనక్కి. మళ్ళీ అష్టమ శని దోషం ఈ 4 మాసాలు 120 రోజులు కూడా మళ్ళీ ఇప్పుడు వాళ్ళకుంటుంది. పోయింది అని ఊపిరి పీల్చుకునే లోపే మళ్ళీ మొదలైంది. మళ్ళీ 120 రోజుల పాటు మళ్ళీ వాళ్ళకి ఇదివరకు ఉండేటువంటి అష్టమ శని ఎలాంటిదో అలాంటి పరిస్థితి మళ్ళీ ఇప్పుడు ఏర్పడింది. అంటే ఈ నవంబర్ వరకు మాత్రమే, నవంబర్ 8వ తేదీ వరకు మాత్రమే. కానీ గతంలో ఏర్పడినటువంటి ఏలినాటి శని దోషం అనిపించుకున్నటువంటి మేషరాశికి, మీనరాశికి ఎలాగో ఉంది. మీనరాశికి ఆల్రెడీ ప్రారంభమై 2.5 సంవత్సరాలు అయింది. కానీ ఇప్పుడు మేషరాశి నుంచి ఈయన వెనక్కి వచ్చారు కాబట్టి మకర రాశి వారికి ఏలినాటి శని వెళ్ళిపోయింది మామూలుగా. కానీ ఈయన వెనక్కి రావడం వల్ల మళ్ళీ ఇప్పుడు ఆయనకి మకర రాశి వారికి మళ్ళీ ఇప్పుడు ఏలినాటి శని ప్రారంభమైంది. ఏలినాటి శని గత 7.5 సంవత్సరాలుగా ఎలా అయితే నడిచిందో ఈ 4 మాసాలు కూడా వాళ్ళకి అలాగే ఉండేటువంటి అవకాశం ఉంది మళ్ళీ ఇప్పుడు. అంటే అలాగే ఉంటుంది అనుకోవచ్చా? పోయి మళ్ళీ వెనక్కి వచ్చింది కాబట్టి దీని తీవ్రత ఎక్కువగా ఉంటుంది అనుకోవచ్చా? ఎలా తీసుకోవచ్చు? అంటే వక్రగతి వచ్చారు కాబట్టి అలాగే ఉంటుందండి, తీవ్రత ఎక్కువగా ఏమి ఉండదు. ఇదివరకు గతంలో ఎలా ఉందో ఇప్పుడు అలాగే ఉంటుంది. అయితే ఇది 4 మాసాలు ఉంటుంది కాబట్టి గతంలో 7.5 సంవత్సరాలు ఉన్నప్పుడు ఎటువంటి పరిణామాలు వీళ్ళకి ఏర్పడ్డాయో అలాంటి పరిణామాలే వీళ్ళకి ఏర్పడేటువంటి అవకాశం ఉంది. ఇంకా ఎటువంటి రాశుల వారిపైన ప్రభావం చూపించు? కుంభరాశికి, మీనరాశికి, మకర రాశికి, అలాగే మన
కర్కాటక రాశి వారికి గతంలో సింహరాశి వాళ్ళకి అష్టమ శనిగా ఏర్పడిందండి. అలాగే మేషరాశి వారికి ఏలినాటి శనిగా ఏర్పడింది. ఈ 6 రాశుల వారికి కూడా ఈ ప్రభావం ఉంటుంది. మరి అంటే ఈ ప్రభావం తగ్గించుకోవాలి అని అంటే దానికి సంబంధించిన రెమెడీస్ ఏమైనా ఉన్నాయా అండి? ఉన్నాయమ్మా, ఖచ్చితంగా. అంటే ఈయన ఆయుష్కి సంబంధించినటువంటి కారకుడు. అంటే సాధారణంగా ఒక కుజు దోషం ఉంది, ఒక గురు దోషం ఉంది, ఒక బుధ దోషం ఉంది. వాళ్ళ వల్ల ప్రాణాలు పోయేంత ఇబ్బంది లేదు, కానీ ఈయన ప్రాణానికి కారకుడు. అది కొంచెం బాగా ఆలోచించదగ్గటువంటి అంశం అనమాట. అంటే సాధారణంగా ఏలినాటి శని వచ్చింది, అష్టమ శని వచ్చింది, అర్ధాష్టమ శని వచ్చింది అంటే కనుక ప్రతి సమస్య కూడా ప్రాణాల వరకు చేరేలా ఉంటుంటుంది. ప్రతి సమస్య కూడా దానికోసమే అందరూ కూడా మిగతా గ్రహాలు వీటికి కూడా కొంచెం భయపడినా భయపడకపోయినా శని అనేసరికి కొంచెం భయపడుతూ ఉంటారు. అవును, ఆయన మంచి చేస్తాడు, చెడు చేస్తాడు, కానీ మనం భయపడేది మాత్రం ఎక్కువగా నెగిటివ్ గానే భయపడుతూ ఉంటాము. మొత్తానికైతే ప్రతి ఒక్కరు శనేశ్వరుడు అనగానే ఆయన కూడా గ్రహాలు అన్నా మనం ఒక రకంగా దేవతలుగానే తీసుకుంటాము. అవునమ్మా. కానీ వీళ్ళేదో దుష్ట శక్తులు అన్న రకంగా మనం నెగిటివ్ కోణంలోనే ఆలోచిస్తూ ఉంటాం. ఆయన మీతో ఇందాకనే చెప్పినట్లుగా నీలాంజన సభావాసం రవిపుత్రం యమాగ్రజం అంటే సాక్షాత్తు సూర్య భగవాను యొక్క కుమారుడు ఆయన. సూర్య భగవానుడు నవగ్రహాలకి కూడా రాజు. ఆయనకి జన్మించినటువంటి కుమారుడు శని భగవానుడు కాబట్టి ఈయన యువరాజు అండి. ఈయన యువరాజు గారే శని భగవానుడు. అయితే సూర్యనారాయణ స్వామి వారికి పద్మిని ఉషా అనేటువంటి 2 భార్యలు. ఈ ఉషాదేవి ఆయన యొక్క ఉష్ణాన్ని తట్టుకోలేకపోతుంది. సూర్యనారాయణ స్వామి వారి యొక్క ఉష్ణాన్ని తట్టుకోలేక ఆవిడ సాధారణంగా మనందరికీ షాడో నీడ ఉంటుంది కదా, అలాగే ఉషాదేవికి కూడా షాడో ఉంటుంది కదా సామాన్యంగానే. అంటే ఆవిడకున్నటువంటి దైవశక్తి వల్ల ఆ షాడోని పిలిచింది. ఏంటి చెప్తామని చెప్పనేసి ఎదురుగుండా షాడో వచ్చి నుంచింది. షాడో ఎలా ఉంటుంది, మనం ఎలా ఉంటాము యాజ్ ఇట్ ఈజ్. ఇక్కడ పుట్టుమచ్చ ఉంటే దానికి కూడా ఇంకా అలాగే పుట్టుమచ్చ ఉంటుంది కదా అక్కడ కూడా షాడో కూడా. ఇంకా దాన్ని వేరే అని చెప్పనేసి ఎవరకుండా ఫైండ్ అవుట్ చేయలేరు, కనిపెట్టలేరు. ఇంక యాజ్ ఇట్ ఈజ్ అది ఇది ఒకటే అనుకుంటారు అంతే. అయితే ఏంటి చెప్తామని చెప్పనేసి అంటే నేను ఇక్కడ ఉండలేకపోతున్నానమ్మా, నేను కింద భూమండలంలోకి పెడతాను మా నాన్నగారింటికి. నేను ఇక్కడ లేనటువంటి లోటు తెలియకుండా నా భర్త సూర్యనారాయణ స్వామి వారిని, నా కుమారుడు యమధర్మరాజుని జాగ్రత్తగా చూసుకుంటూ ఉండు నువ్వు అని చెప్పనేసి ఆవిడకి అప్పగించేసిందండి. ఆవిడ బాగానే చూసుకుంటోంది ఆవిడ. అయితే సూర్యనారాయణ స్వామి వారు ఈ షాడో ఒకానొక సందర్భంలో కలవడం అనేటువంటి కారణం చేత ఆ యొక్క స్త్రీ పురుషులిద్దరూ కలయిక వల్ల శని భగవానుడు జన్మించాడు. శని జన్మించారు. జన్మించిన తర్వాత యమధర్మరాజు గారిని పట్టించుకోవడం మానేసింది ఇవిడ. అప్పటిదాకా బాగానే పట్టించుకుంది. ఇంకా అప్పటి నుంచి ఇంకా ఈయన్నే పట్టించుకుంటూ ఈయనతోనే ఉంటూ ఉంటే అసలు ఈ యమధర్మరాజు గారికి ముందు అనుమానం వచ్చింది, ఈవిడ అసలు నా తల్లేనా అనే అనుమానం వచ్చి సూర్యనారాయణ స్వామి వారు ఆయన డ్యూటీ పూర్తి చేసుకుని ఆయన యొక్క సూర్యమండలంలో ప్రవేశిస్తుంటే ఆ గుమ్మం దగ్గరే ఈయన నుంచుని, నాన్నగారు అసలు అమ్మ నన్ను అసలు పట్టించుకోవట్లేదు, నాకు ఇవాళ ఒక అనుమానం వచ్చింది నా తల్లేనా అని అన్నాడు ఆయన. ఇప్పటిదాకా ఎప్పుడు లేనటువంటి వాక్యాన్ని కుమారుడే వాడేసరికి ఆయనకు కూడా అనుమానం వచ్చి ఒక్కసారి ఆయన దివ్య దృష్టితో చూస్తే జరిగిన విషయం అంతా ఆయనకు గోచరించింది. గోచరించేసరికి ఇంక వెంటనే ఆయన ఇంక లోపలకు కూడా రాకుండా కింద భూమండలంలోకి తన యొక్క మామగారింటికి దక్ష ప్రజాపతి ఇంటికి వచ్చారు. వచ్చేసరికి నీకు చెప్పకుండా వచ్చినటువంటి కారణం చేత ఉషని శపించాను, ఆవిడ అశ్వం అయిపోయింది నాయన, నువ్వు కూడా అశ్వంగా మారితే ఇద్దరు కూడా మళ్ళీ యథారూపం వస్తుంది అని చెప్పని ఆయన చెప్తారు. మళ్ళీ ఆయన కూడా గుర్రంగా మారడం వల్ల అప్పుడు ఉషాదేవి సూర్యనారాయణ స్వామి వారు దక్ష ప్రజాపతి ముందు నిలబడతారు. నిలబడితే నాయన కొంచెం ఉష్ణాన్ని తగ్గించుకుంటూ ఉండు, కొంచెం దీనికి ఇబ్బంది లేకుండా చూసుకుంటూ ఉండి నా కుమార్తెని నీ చేతిలో పెట్టాను కదా నాయన అని చెప్తే సరే మామయ్య గారు అని చెప్పని ఆయనకు నమస్కారం చేసి వీరిద్దరు కూడా సూర్యమండలం చేరుకుంటారు. షాడో వచ్చి ఈ ఊళ్ళో కలిసిపోతుంది. నువ్వు ఇక్కడ ఉండడం కుదరదు, నీకు ఈ మండలంలో అధికారం లేదు, నువ్వు అసలు నా కొడుకువే కాదు అనేటువంటి మాటలన్నీ కూడా సూర్యనారాయణ స్వామి వారి ద్వారా శని భగవానుడు పడతాడండి. ఆయన పడినటువంటి కష్టాలు ఏవైతే ఉన్నాయో, అంటే ఒక తల్లి తండ్రి కూడా నువ్వు నాకు సంబంధం లేదు బయటకు పోవంటే పరిస్థితి ఎలా ఉంటుంది. ఇంకా ఆయన దిక్కు తోచక ఏడుస్తూ దుఃఖిస్తూ కూర్చున్నటువంటి శుభ సందర్భంలో నారద మహర్షి వారు వస్తారు. వచ్చి నీకేం భయం లేదు నాయన, ఈ యొక్క లోకాలన్నిటికీ కూడా అధిపతి పరమేశ్వరుడు ఉన్నాడు, ఈశ్వరుడు, ఆయన కోసం తపస్సు చేయని చెప్పనేసి ఆయన యొక్క మంత్రాన్ని శని యొక్క
చెవిలో ఉపదేశం చేస్తే ఆయన ఆ మంత్రంతో అనుష్ఠానం చేయడం వల్ల పరమేశ్వరుడు ప్రత్యక్షమయ్యి నీకేం లోటు లేదురా నాయన, నీకేం భయం లేదు, నేనున్నాను. ఇప్పటిదాకా విఘ్నేశ్వరుడు, సుబ్రహ్మణ్యేశ్వరుడు, శనేశ్వరుడు నువ్వు, నా యొక్క అంశం నీకు ఇస్తున్నాను, నువ్వు నా కుమారుడితో సమానం అనేటువంటి వాక్యాన్ని ఇచ్చారండి. అప్పటి నుంచి ఆయన పేరు శనేశ్వరుడు అయింది. ముందర శని ఈశ్వర అనే శబ్దం ఆ పేరులో కలిసింది. ఆయన చేసిన తపస్సుకి ఈయనకి వచ్చినటువంటి అనుగ్రహం అనమాట అండి అది. ఈయన ఎన్ని కష్టాలు అయితే పడ్డారో ఆ దోషాలు వచ్చినప్పుడు ఆ కష్టాలు ఆ యొక్క జాతకులందరూ ఎదుర్కోవాల్సి వస్తుంది. మరి ఆ సందర్భంలో ఆయన ఏ నుయ్యో గుయ్యో చూసుకుంటే అలాంటి ఇబ్బందులు కూడా ఈ యొక్క జాతకులకి ఏర్పడేటువంటి అవకాశం ఉంటుందండి. అంచేతే ఆయన యొక్క దోషాలు ఏమైనా ఉన్నప్పుడు శివారాధన, ఈశ్వరుడు శనేశ్వరుడు కాబట్టి శివారాధన చేయడం, శనివారం శివాలయంలోకి వెళ్ళడం, శివారాధన చేయడం. కొంచెం మరింత దోషం ఉన్నప్పుడు కొంచెం శని భగవానుడికి సంబంధించినటువంటి జపం, మూలమంత్రంతో జపం చేయించడం, తర్పణం చేయడం, నువ్వులతో హోమం చేయడం, నువ్వులు దానం చేయడం, ఇవి చేయడం వల్ల ఆ దోషాల నుంచి మనం చాలా సులువుగా బయటపడిపోతామండి. అంటే ఇవన్నీ శనికి ప్రీతికరమైన వస్తువులు అనుకోవచ్చా? వస్తువులండి. ఇలాంటివి దానం చేస్తూ ఉండాలి. ఇప్పుడు ప్రత్యేకించి మీరు చెప్పిన ఈ రాశుల్లో అంటే 12 రాశుల్లో ఒక 5-6 రాశులకు మాత్రం ప్రభావం ఉంది, వెళ్ళిన మళ్ళీ అష్టమ అర్ధాష్టమ ఏలినాటి శని రివర్స్లో వచ్చాయి అని చెప్పి, మిగతా రాశుల వాళ్ళు అంటే ఉపశమనం పొందొచ్చా, అసలు వాళ్ళపైన ప్రభావం లేదు అని అనుకోవచ్చా? అంటే యథార్థానికి విషయం ఏంటంటే అమ్మా, మన శరీరంలో కుజుడు దోషం అనుకున్నాం అనుకోండి, ఉదాహరణకి మన ఒంట్లో రక్తం ఉండదు. శని దోషం అనుకున్నాం అనుకోండి, మనం అసలు ఉండం. శని అంటే ప్రాణం, మన ఒంట్లో కూడా శని ఉండాలి. ఒంట్లో కూడా శని లేకపోతే ఇంకా మనకు ఆయుష్ లేదండి. శని అంటేనే ప్రాణం, ఆయన ప్రాణప్రదాత. మొత్తం తొలగిపోవడం కాదు, నన్ను దోషం నుంచి రక్షించేటువంటి మార్గాన్ని చెప్పి నన్ను నువ్వు రక్షించు స్వామి అని చెప్పేనే ఆయనమే ప్రాధేయపడ్డమే. అంతేకాదండి, ఆయన కర్మప్రదాత. నేను ఎప్పుడో ఎవరికో ఏదో అన్యాయం చేసి ఉన్నాను, మరి అన్యాయం నుంచి నేను చేసినట్టు అన్యాయానికి నన్ను ఎవరు ఎదురుగుండా శిక్షిస్తారు? నేను ఎవరినో కాలుతో తన్నేనండి ఊరకనే, మరి ఆ కాలుతో తన్నినందుకు గాను మరి నేను ఏ శిక్ష అనుభవించాలి? ఏ వ్యక్తికో కొంచెం ఏ పారాలసిస్ వస్తుంది, ఊరకనే ఎందుకు వదిలిపెడతాడు ఆయన? అంటే దోష పరిహారం అనేది మనకి ఇక్కడే ఆయన ఆ రూపంలో తీసేస్తున్నాడు, తొలగిస్తున్నాడు అనుకో. తొలగించేస్తారండి, మంచిదే కదా. యమధర్మరాజు గారు యమలోకంలోకి పెడితే ఆయన నరకోపంలో పెట్టడం కాదండి. ఈయన పిరుడు వచ్చినప్పుడు ఆయన కూడా ఈయనకి సోదరుడే కదా. అవునవును. ఈయన ఇక్కడ పెట్టేటువంటి తీవ్రత ఏదైనా ఉంటే తొలగించేస్తాడు. కానీ అనుక్షణం శివనామస్మరణ చేయడం, శివారాధన చేయడం, ఆయన పాదాలే పెట్టి ఆయన పాదాలే పట్టుకుని ఆశ్రయించడం వల్ల ఆ శనికి సంబంధించిన మూలమంత్ర జపం, ఆ నువ్వులు దానం ఇవ్వడం, పేదవాళ్ళకి ఏమైనా బట్టలు పెట్టడం, శనివారం రోజున ఏమైనా దాన ధర్మాలు చేయడం, ఇలాంటివి చేయడం వల్ల ఆయన కొంచెం కనికరిస్తారు. ఓకే, అంటే మనం ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు అసలు ఇబ్బంది రావద్దు అని మొక్కుకోవడం కన్నా దాని తీవ్రత తగ్గించు అని మొక్కుకోవడం ఉత్తమం. అంటే హార్ట్ స్ట్రోక్ రావడం కన్నా గుండె దగ్గర కండరాలు పట్టేస్తే ఇబ్బంది లేదు కదండి, అలా తొలగించేస్తారు ఆయన. కానీ మనం ఇదేదో అనుకుంటాం, స్ట్రోకే అనుకోవచ్చు, కానీ ఆయన ఇది చేయడం వల్ల ఆ ఇబ్బందిని తగ్గించేస్తారు. ఓకే ఓకే, ఈ చిన్న లాజిక్ ని కనుక అందరూ గుర్తుపెట్టుకోగలిగితే శనీశ్వరుడిని అసలు ఎవరు తిట్టరేమో. అయ్యో, ఆయన మహానుభావుడు అండి, యువరాజు. అవునవును. మరి ఇప్పుడు అంటే మీరు చెప్పిన ఈ దానాలు వీటి వల్ల ఎంతవరకు ఫలితం ఉంటుంది? పూర్తి ఫలితం రావాలంటే ఇంకేమైనా విధానాలు ఆచరించవచ్చా పూజల రూపంలో? ఆ విధంగా అందు గురించి అండి 19,000 జప సంఖ్య అండి. సూర్యనారాయణ స్వామి వారికి దోషం ఉంటే 6,000 జపం, ఈయనకి 19,000. అంటే ఆయన కన్నా పెద్ద మండలాన్ని ఇచ్చాడు ఈశ్వరుడు ఈయనకి. అవునవును. ఆయన చేసిన తపస్సుకి 19,000 జప సంఖ్య చేయాలి. అంతేకాకుండా మనం చిన్నప్పుడు చదువుకున్నటువంటి ఈ యొక్క సైన్స్ సోషల్ స్టడీస్లో గురుడికి 14 ఉపగ్రహాలు ఉన్నాయి, శనికి 18 ఉపగ్రహాలు ఉన్నాయి, 17 ఉపగ్రహాలు ఉన్నాయి. కాదు మొన్న 17 ఉపగ్రహాలు ఉన్నాయని మేము తెలుసుకున్నాం, అది తప్పు. 19 ఉపగ్రహాలు ఉన్నాయి. 19,000 జప సంఖ్య అంటే ఇది ఏనాడో మహర్షులు చెప్పారండి మనకి. వాళ్ళు డైరెక్ట్గా సినిమండలంలో గడిపోగలరు కదండి. మనం ఇక్కడ నుంచి మనం ఇప్పుడు ఇక్కడ ఓ ప్రయోగం చేసి ఓ 1000 కోట్లు ఖర్చు పెట్టి మేము 14 ఉపగ్రహాలు ఉన్నాయని తెలుసుకున్నాం.
మళ్ళీ సంవత్సరం ఇంకో 1000 కోట్లు ఖర్చు పెట్టి 18 ఉపగ్రహాలు ఉన్నాయని తెలుసుకున్నాం. కానీ ఏనాడో మనకి దానికి 19,000 జపం చేయాలి అని చెప్పనేసి మళ్ళీ చెప్పారు మనకి వాళ్ళు. కానీ మనకు ప్రతిదీ సైంటిఫిక్ గా ప్రూవ్ అయితేనే ఇది ఉంది అని నమ్ముతాం కాబట్టి ఈ రకమైన ధోరణిలో ఉన్నాం. అవును. అంటే ఇప్పుడు ఒకవేళ మనం శనీశ్వరుడికి ప్రదక్షిణలు చేయాలన్నా 19 చేస్తే ఉత్తమమా? ఏ విధంగా? 19 చేయాలి. 19 చేయాలి. ఇప్పుడు అంటే జపాలు వీటితో పాటు గ్రహానికి సంబంధించిన పూజలు ఇంకేమైనా కూడా నిర్వహించడం జరుగుతుందా మన దగ్గర? ప్రధానంగా ఏంటంటే అమ్మా, జపతో నాస్తి పాతకః. ఇప్పుడు ఓ మహర్షి గారు చేతిలో కొంచెం నీళ్లు పోసుకుని నువ్వు ఏదో అదేపో ఇదేపో అంటే ఎందుకు అయిపోతున్నారు? వారి దగ్గర ఒక పాజిటివ్ వైబ్రేషన్ ఉంది, అది జపం, అది తపస్సు. ఇలా కూర్చుని చక్కగా ఆయన ఓం నమో నారాయణాయ అనే జపం చేస్తే ఆ దైవం ఖచ్చితంగా వాళ్ళని అనుగ్రహిస్తుంది. ఓకే. అలాగా శనికి సంబంధించినట్టు మూలమంత్రం ఉంటుంది, వేదమంత్రం. అది ఇలా సభాముఖంగా చెప్పడం మంచిది కాదేమో అని చెప్పడం లేదు, ఆ మంత్రానుష్ఠానం చేస్తే చాలు. ఓకే. అంటే ఎవరికి వాళ్ళు ఇబ్బంది పడుతున్న వాళ్ళు అది గురువు ద్వారా ఉపదేశం తీసుకొని చేసుకోవచ్చా? ఇది పురోహితులు మాత్రమే చేయాల్సిన విధానం? పురోహితులు మాత్రమే చేయవలసిన విధానం అండి. ఓకే. పురోహితులకు మాత్రమే తెలుస్తుంది దాని గురించి. ఓకే. అంటే మొత్తానికి ఈ 6 రాశుల వాళ్ళైతే ఈ 4 నెలలు కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన సమయం అని ఖచ్చితంగా చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. ఇలాంటి దానాలు ధర్మాలు వీటితో పాటు వీలైతే జపం కూడా చేయించుకుంటే కొంచెం దాంట్లో నుంచి బయట పడతారు అని కాదు, ఉపశమనం లభిస్తుంది అనుకోవచ్చేమో. బయట పడతారండి, పడతారా? వీలైతే కాదు, వీలు చేసుకునేనే చేయించడం మంచిది. అంతే అండి. ఇబ్బంది పడుతూ వెళ్ళడం కన్నా అది అక్కడికి ఫుల్ స్టాప్ పెట్టడం ఉత్తమం. మంచిది. చూసారు కదండి, మీలో గనక ఎవరైనా ఈ రాశుల వారికి సంబంధించిన వాళ్ళు గనక ఉండి ఉన్నట్లయితే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి మరిన్ని వివరాలు తెలుసుకొని అలాంటి జపాలు లాంటివి ఏమైనా ఉంటే చేయించుకోవడము ఉత్తమము అని చెబుతున్నారు. ఖచ్చితంగా ఈ ఇబ్బందుల నుంచి బయట పడతారు అని చెబుతున్నారు. మీలో ఎవరైనా ఉంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి వివరాలకు సంప్రదించండి. నమస్తే.